ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆదివారం తెనాలిలో యోగద సత్సంగ స్వామీజీలచే ఒకరోజు కార్యక్రమం నిర్వహించారు. పట్టణ నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం సాయంత్రం ధ్యానాలు, ధ్యాన ప్రక్రియలు, సమీక్ష తరగతులు, సత్సంగం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యోగ సాధకులు పాల్గొన్నారు. పరమహంస యోగానంద గారు 1917లో యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. ఆయన స్థాపించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే క్రియాయోగాన్ని ప్రాచీన కాలంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించినటువంటిది, పతంజలి మహర్షి ద్వారా ప్రపంచానికి వెలుగు చూసినటువంటి రాజయోగంలో భాగమైన క్రియాయోగాన్ని ప్రపంచంలో అందరికీ కూడా అందజేయడం కోసం పరమహంస యోగానంద గారు 1917లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. ఆయన చెప్పినటువంటి ఈ క్రియాయోగం, దానిలోని బోధనలను తెనాలి పట్టణంలోనే ఉన్నటువంటి భక్తులందరికీ అందజేయడం కోసం ఈరోజు అంటే జనవరి 19న ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనేక మంది భక్తులు ఇందులో పాల్గొని ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత ప్రగతిని సాధించారు. బుర్రెపాలెం గ్రామ పూర్వ స్నేహితుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా ఒకచోటకు చేరుకొని ఆటలు, పాటలు, డాన్సులతో ఆనందంగా గడిపారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్నేహితులంతా ఒకచోట చేరి ఆనందంగా గడపడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఇక్కడ ముందు మన చిన్నపిల్లల స్కూల్ ఉంది. ఫస్ట్లో అదే ఉండేది, హై స్కూల్ లేదు, లేకపోయేది అక్కడే ఉండేవాళ్ళం. మా అందరికీ ఆడపిల్లలకి మాది నరసింహస్వామి గుడి ఉంది. ఆ గుడి అంతఃపురం అన్నమాట. ఆడపిల్లలమే వచ్చి ఆడుకునేవాళ్ళమి. ఆడుకోటాల్లో ఒక 4 స్తంభాల ఆట, ఖోఖో ఆట, మళ్ళీ ఏంటి గుర్రాల ఆటని, అదని ఇదని ఒక ఆటని లేదు, అన్నీ ఆడుకునేవాళ్ళం. పండగ వస్తే మాకు అక్కడేనమాట. స్కూల్కి వెళ్ళేవాళ్ళమి. స్కూల్లో సెలవులు వస్తే మళ్ళీ గుడికి వచ్చేవాళ్ళం. సెలవులు ఉంటే గుడి, అంతే, ఇల్లు గుడే ఉండేదన్నమాట. తెనాలి పండగలు వచ్చినాయి అంటే మా అమ్మ మేనగోడళ్ళు అందరూ మా అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు. అత్తయ్య నువ్వు సినిమాకి వస్తానంటే మా నాన్న మీ అమ్మడ పంపిస్తాడు అని. అప్పుడు బండి కట్టుకొని అందరూ కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళు. మేనగోడళ్ళని తీసుకుని మా అమ్మ వెళ్ళేది. ఇక వెళ్ళి 3 సినిమాలు చూసుకొని ఆ కథలు చెప్పుకుంటా మళ్ళీ బండి కట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. అలా బాగుండేవి, అన్నీ కూడా చాలా బాగుండేవి. తర్వాత మా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా వారు ఎల్ఐసీలో పనిచేశారు. ఎల్ఐసీలో పనిచేస్తుంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళం. అందరూ వచ్చారు, మొత్తం ఫ్రెండ్స్ అందరికి చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు అనుకోలే ఇన్ని సంవత్సరాలు, అందరికి 60 ఏళ్ళు దాటిని వచ్చేసారు. ఏ ఊరోళ్ళైనా చాలామంది ఊరోళ్ళు వచ్చారు. రాయచూరు నుండి, తెనాలి నుండి, గుంటూరు నుండి, అన్ని ఊళ్ళ నుంచి వచ్చారు పిల్లలు అందరూ. బాగా అందరం కలుసుకున్నాము, ఫ్రెండ్స్ అందరం బాగా హ్యాపీగా ఉన్నాం. నా పేరు నాగనీలిమ అండి, మాది బురిపాలెం. ఈరోజు ఇక్కడ మా పెద్దవాళ్ళందరూ 70 ఇయర్స్ ఏజ్ వాళ్ళందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే కార్యక్రమం చేసుకుంటున్నారు. మొత్తం ఎక్కడెక్కడి నుంచో సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కలుసుకున్నారు. ఈరోజు ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వాళ్ళందరికీ సన్మానం చేస్తున్నారు బురిపాలెం తరపున. అందరూ కలిసి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము. అన్ని ఫ్యామిలీస్ తరపున అందరూ ఫ్యామిలీస్గా వచ్చి వాళ్ళ అనుభవాలను మేమందరం షేర్ చేసుకుంటున్నాము. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పెద్దవాళ్ళందరూ పిల్లలగా అయిపోయారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణం మైన్ రోడ్ తారా కలెక్షన్స్ వద్ద గత 12 సంవత్సరాలుగా కేసీ చందన సోదరులు విపి చందన పర్యవేక్షణలో ప్రతి ఆదివారం సుమారు 400 మందికి పైగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సత్యనారాయణ, శ్రీనివాస్, పూర్ణ, మురళి, పావని, కిషోర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సాయి భక్త సేవా సమితి వారు గత కొన్ని సంవత్సరాల నుంచి మెయిన్ రోడ్ తారాకర్షణందు అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్నారండి. ఉచితంగానే నిర్వర్తిస్తున్నారు. ఎవరైనా పుట్టినరోజు వేడుకలకి, తర్వాత మ్యారేజ్ సందర్భంగా వాళ్ళ యొక్క తల్లి తండ్రి యొక్క గుర్తింపు కోసం కానీ, వాళ్ళ తాతల యొక్క గుర్తింపు కోసం కానీ వీరు ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళ సహాయ సహకారాలు ఎవరైనా అందించవచ్చు. ఈ విధంగా వాళ్ళు షిర్డీ యాత్రలు, పిల్లలు చదువుకోలేని పిల్లలు కనుక ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు చదువు చెప్పించే బాధ్యత కూడా వీళ్ళు తీసుకుని ఆ ఊరి అక్కడికి వెళ్ళి ఆ స్కూల్ హెడ్ మాస్టర్తో కానీ మాట్లాడి వారికి చదువు చెప్పించే బాధ్యత తీసుకుని వారు ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళడానికి సాయశక్తిలో కృషి చేస్తున్నారు. స్థానిక సాయినాథుని సత్సంగ కేంద్ర ఉత్సవం పట్టణంలో వైభవంగా సాగింది. మంగళ వాయిద్యాల మధ్య విద్యుత్ దీపాలు అలంకరించిన హంస వాహనంపై సాయినాథుని శరత్ బాబుజీ ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఈ సందర్భంగా సృజన ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజే నాగభూషణ రెడ్డి, వెంకటేశ్వరరావు, కొల్లిపర దత్తు, సాయి ఫణి, శ్రీనివాస్, రామలింగేశ్వరరావు, టీజీకే కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి కేర్ ఆఫ్ రవి ట్యూటోరియల్స్ 33వ వార్షికోత్సవాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాము. ఈ యొక్క సత్సంగ కేంద్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనకి గురుదేవులైన శరత్ బాబూజీ గారు బాబా యొక్క ఫోటోని మనకి సత్సంగ కేంద్రానికి ఆయన స్వహస్తాలతో మనకు అందజేశారు. ఇది సత్సంగ కేంద్రం యొక్క ప్రత్యేకత. ఈ సత్సంగ కేంద్రం యొక్క వ్యవస్థాపకులైన మనకి సాయివర ప్రసాదరావు గారు, తర్వాత నరసింహారావు గారు దీని అభివృద్ధికి బాగా కృషి చేశారు. తర్వాత ఇవాళ వచ్చేదానికి మన ఊరేగింపు కార్యక్రమం వచ్చేదానికి హంస వాహనం మీద మనం బాబాను గురుదేవుల్ని ఊరేగించుకుంటూ తెనాలి పురోవేదులంతా కూడా మనం ఊరేగింపు చేసి టీజీకే కళ్యాణ మండపంలో మనం బాబా గారు లెండి వనంలో విడిది చేస్తారు. ఇవాళ ప్రత్యేకత ఏమిటంటే హంస వాహనం. హంస అనే దానికి చాలా ప్రత్యేకతతో కూడుకుంది. ఆధ్యాత్మిక విషయంలో కూడా హంసకి ఎనలేని ప్రత్యేకత ఉంది. ఎందువల్లంటే హంస యొక్క లక్షణం ఏమిటంటే పాలని నీళ్ళని వేరు చేసే లక్షణం హంసకు మాత్రమే ఉన్నది. బురిపాలెం రోడ్లో క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న టోర్నమెంట్ ను ఎస్ఎస్ఎస్ ఫ్రెండ్స్ సర్కిల్ నిర్వహిస్తుంది. డాక్టర్ కేవి నరేంద్ర టోర్నమెంట్ ప్రారంభించి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యం ఉండాలని అన్నారు. గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని తెలిపారు. సమీర్, సోహెల్, షకీల్, రేవంత్, కాదర్ బాషా, దిలీప్, తరుణ్, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ నరేంద్ర గారు వచ్చారు. వారికి స్వాగతం ప్రస్వాగతం. ప్లేయర్స్ గమనించాలి. ఇప్పుడు జరగబోతున్న మ్యాచ్ యూనివర్సిటీ వర్సెస్ బ్యాటింగ్. క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ 18, 19 మన తెనాలి పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురు సందులో నడుస్తుంది. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని మన మైత్రి హాస్పిటల్ డాక్టర్ గారు నరేంద్ర సార్ వచ్చి టోర్నమెంట్ని ఓపెన్ చేశారు. మరియు సారు ఇరు కెప్టెన్స్తో టాస్ వేయించి ముందు బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి ముందు కరచాలనం చేశారు. ఇక్కడ మన తెనాలి పట్టణంలో క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనాలో ఈ సమీర్ గారి ఆధ్వర్యంలో ఈ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ సెకండ్ టోర్నమెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ రోజు నుంచి 2 రోజులు, అంటే ఈరోజు రేపు 18th and 19th 21 టీమ్స్ తలబడుతున్నాయి ఈ బాక్స్ క్రికెట్లో. సో ఇదే విధంగా ముందు రాబోయే రోజుల్లో కూడా చాలామంది క్రికెట్లో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రౌండ్స్ చాలా తగ్గిపోయాయి.
సో ఈ బాక్స్ క్రికెట్ అనేది బాగా ఫేమస్ అవుతుంది, తక్కువ మెంబర్స్తో బాగా ఆడుకోవడానికి అనువుగా ఉంది. ఇలాంటి బాక్స్ క్రికెట్ని తెనాల్లో మన సమీర్ అండ్ టీం అరేంజ్ చేయటం, మీరందరూ దీన్ని ప్రోత్సహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. సో తెనాల్లో ఉన్న పిల్లలు, క్రికెట్ ఔత్సాహికులు వీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయింపు ఘనత సీఎం పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని జనసేన నేతలు అన్నారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, మాజీ ఇస్రో శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కోసం నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో అధికార ప్రతిపక్ష పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడలేదని అన్నారు. కేవలం జనసేన పార్టీ మాత్రమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందని గుర్తు చేశారు. నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితోనే జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే ఏకైక పార్టీ జనసేన మాత్రమే అని అన్నారు. గతంలో ఉన్నటువంటి పాలకుల వైఫల్యాల వల్ల అభివృద్ధి దిశగా వెళ్లకుండా క్షీణిస్తూ వచ్చి లాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక ఆలోచనకు కూడా వెళ్ళే స్థాయికి వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ కానీ ఏ ఒక్కరూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల కానీ గతంలో జనసేన పార్టీ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అడుగు వెనక్కి వేసి ఆ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో 11,400 కోట్ల చిల్లర ఇవాళ ప్రకటించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం కనుక కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలుపు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎవరెవరితో జతకట్టాలో తను ఒక అడుగు తగ్గి కూడా తను తక్కువ ఎమ్మెల్యేలు తీసుకుని తక్కువ పదవులు తీసుకుని ఈ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుద్దని నమ్మాడు కాబట్టి కేంద్ర పెద్దలు కూడా దాన్ని గౌరవిస్తూ ఒక అడుగు వెనక్కి తగ్గి ఇవాళ మొదటి విడతగా 11,440 కోట్లు రిలీజ్ చేశారు. దీనివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్కి డబ్బులు ఉంటాయి. 51 లక్షల కోట్ల సంపద కలిగి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసిని కాపాడుకోవాలని గుంటూరులో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అరండల్పేటలోని ఎల్ఐసి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఐసీఈయు అధ్యక్షులు సురేష్ మాట్లాడారు. దేశంలోని ప్రధానమైన పలు రంగాల్లో ఎల్ఐసి పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం పాలసీలపై 18% జీఎస్టీ విధించడం వలన సంస్థ దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి జీఎస్టీని రద్దు చేసి సంస్థను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎస్ శ్రీనివాస్, మధుబాల, గోపాలకృష్ణ, ఎండీ కౌసర్జాని, నాగేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఎల్ఐసి దేశ ప్రగతిలో, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. అనేక రికార్డ్స్ని క్రియేట్ చేయడం జరిగింది. పాలసీ సంఖ్యలో కానివ్వండి, ప్రీమియం ఆదాయంలో కానివ్వండి, ప్రపంచంలోనే ఒక అగ్రగామి సంస్థగా ఎల్ఐసి ఎదిగింది. ఎల్ఐసి యొక్క లక్ష్యం జాతీయం చేయబడ్డప్పుడు ప్రజల సొమ్ము, ప్రజా సంక్షేమం కొరకే. ఆ లక్ష్యంతో తన యాత్రను ప్రారంభించిన ఎల్ఐసి ఈరోజు సుమారుగా 51 లక్షల కోట్ల ఆస్తులతో దేశ ఆర్థిక రంగంలోనే ఒక ప్రముఖమైనటువంటి సంస్థగా ఎదిగింది. ఈరోజు కూడా దేశంలో కోట్లాది మందికి బీమా రక్షణ అవసరం. భారతదేశ జనాభా ఈరోజు 140 కోట్లు దాటిపోయింది. ఇంకా కోట్లాది మందికి బీమా రక్షణ అవసరం, పాలసీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ జీఎస్టీ 18% విధించడం వలన హెల్త్ ఇన్సూరెన్స్ మీద, టర్మ్ ఇన్సూరెన్స్ మీద 18% జీఎస్టీ విధించడం వల్ల పెద్ద భారంగా మారింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపల్లెలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు. ఘనంగా సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.